మరొక సమస్యతో మన ముందు అంటే ప్రజావాణి ముందు కూడా రాజ్యలక్ష్మి గారు ఉన్నారు. వారి సమస్య ఏంటి, ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారా, ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, ఈ రోజుకి కూడా అంటే ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు ఏంటండి, మీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు ఇంతకుముందు? నేను 2 సార్లు వచ్చాను మేడం. నేను ఇక్కడికి యాక్చువల్గా ఏంటంటే ఒక పార్టీషన్ సూట్ నడుస్తుంది కోర్టులో. మేము 6 అక్క చెల్లెలము, ఒక తమ్ముడు. మా నాన్న ఉన్నప్పుడే తన ప్రాపర్టీ చాలా సంపాదించాడు. మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత మా తమ్ముడు మమ్మల్ని కొట్టాడు. మా నాన్న ఉన్నప్పుడు కూడా మా నాన్న చాలా రకాలుగా హింసించాడు. మా తమ్ముడు అయితే ఊరేసాడు, కొట్టాడు, అన్ని రకాలుగా చేసి ఆస్తి అంతా తను లాక్కున్నాడు. తన పేరు మీద ఉన్న ఆస్తులను కూడా కొంచెం తన వరకు గిఫ్ట్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఒక లాయర్ని పెట్టుకొని. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత బీరంగూడెంలో ఉన్న ప్రాపర్టీస్, చాలా ప్రాపర్టీస్ అక్కడక్కడక్కడగా ఉన్నాయి, కానీ బీరంగూడెంలో ఉన్న ప్రాపర్టీ టీఆర్ఎస్ లీడర్స్ అండదండ చూసుకొని ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు రినివేషన్ చేశాడు. రినివేషన్ చేస్తున్నారు అని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ ఉన్న బీరంగూడ మండల్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అమీన్పూర్ బీరంగూడ సంబంధించిన మండల్ అమీన్పూర్ మున్సిపల్లో కంప్లైంట్ ఇచ్చాను. అన్ని ఎవిడెన్స్ తీసుకుపోయి ఇంజెక్షన్ ఆర్డర్ ఇది ఇలా ఉంది ఆపిచ్చండి అని చెప్తే ఎవ్వరూ యాక్షన్ తీసుకోలేదు. కన్స్ట్రక్షన్ చేశాడు, ఇప్పుడు తను రన్ చేసుకుంటున్నాడు. అది కూలగొట్టాలి, తను ఏదైతే రినోవేషన్ చేయించాడో అది తీసేయండి అని ఇప్పుడు నేను ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు కూడా ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో తెలియదు. నా దగ్గర సంబంధించిన అన్ని ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. మున్సిపల్ వాళ్ళకి కూడా చూపించాను, వాళ్ళకి కూడా ఇచ్చాను. మరి ఇక్కడ యాక్షన్ ఎలా తీసుకుంటారు? మేము ఎంతమంది లాయర్లను పెట్టినా అందరినీ కొనేస్తున్నాడు. మాకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో ఏంటో మాకు తెలియదు. ఇప్పటికి 4 లాయర్లను పెట్టాము. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న 4వ లాయరు 3 months అయింది. మాకు కనీసం లాయర్లనన్నా కరెక్ట్ న్యాయంగా ఉండే లాయర్లనన్నా సపోర్ట్ చేస్తారేమో అని ఆశిస్తున్నాను. చెప్పాను అది కూడా. మరి ఏమవుతుందో తెలీదు. మాకు అనుగుణంగా వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికైనా మున్సిపల్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో, అమీన్పూర్ మున్సిపల్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారేమో కోరుకుంటున్నాను నేను. మరి అంటే ఇది ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్య? మా నాన్న 2022లో 21 మేలో చనిపోయారండి. మేము 22లో కేసు వేసాము. 22లో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది మాకు. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. ఎంతమంది లాయర్లు పెట్టినా, ఎందుకంటే మా తమ్మునికి నెల జరిగేసరికి 10 లక్షల కిరాయిలు వస్తున్నాయి. తను ఏమి పని చేయడు. అప్పటి నుంచైనా మా చేతులలో పెరిగిండు. నేను 5 ఆమెను, మా తమ్ముడు 6 తర్వాత మళ్ళీ మా చెల్లె. మా ముందు చిన్నోడు. మేము ఎంత గారాభంగా పెంచుకున్నామో మాకు తెలుసు అది. కానీ తోటి అంటే అక్క చెల్లెళ్ళు అన్న ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే కొడుతున్నాడు. ఇప్పుడు లేవు డబ్బుల ముందు అవన్నీ ఎంత మేడం? జనరేషన్ మారిపోయింది. డబ్బుల ముందు అవన్నీ ఏంటి? ఒక్క చిల్లి గవ్వ నా సంఖ నాకినా నేను ఒక చిల్లి గవ్వ ఇవ్వను అన్నట్టుగా మాట్లాడు. మేము ఇంతవరకు తన ఇంటి మీద కొట్లాటకు కానీ దేనికి కానీ పోలేదు. మామూలుగా సామరస్యంగా మా నాన్న ఉన్నప్పుడు అడిగాము. చేసుకోవడం మమ్మల్ని జరిగిందా? మీ తమ్ముడు పెళ్లి? అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి మేడం. అందరు 2010-12 వరకు అందరు పెళ్ళిళ్ళు అయిపోయాయి. 2012లో మా నాన్న తనకు ఒక 3 ఎకరాల ల్యాండ్ ఇప్పించాడు. ఊట్ల దగ్గర, జిన్నారం మండల్ ఊట్ల దగ్గర ఇప్పించాడు. అప్పుడు దానికి ఆపోజిషన్ వాళ్ళు మా తమ్ముడికి ఇప్పించాడు కాబట్టి మా తమ్ముడి పైన వాళ్ళు ఇది నాది అని కేసు వేశారు. అప్పుడు మా తమ్ముడు ఒక లాయర్ని పెట్టుకున్నాడు. తన అండదండలు చూసుకొని మా అక్క చెల్లెళ్ళు నా ప్రాపర్టీలకు అంటే మా నాన్న సంపాదించిన ప్రాపర్టీలకు రాకుండా ఉండడానికి తన గైడ్ తీసుకుంటూ తనకు డబ్బులు పోస్తూ అన్ని ప్రాపర్టీలను మా నాన్న పేరు మీద తన పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఉన్నప్పుడే. మళ్ళీ మేము ఎవ్వరం చేతులు పెట్టకుండా కొన్ని చేయించుకున్నాడు. 70% తన పేరు మీద చేయించుకున్నాడు. అట్లా ఒకటి లాయర్ అడ్వైస్తోని అన్నీ చేయించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే మమ్మల్ని మా నాన్న పెద్దగా చదివిపించింది ఏమీ లేదు. మా పెద్దగా చదువుకోలేదు. 10th క్లాసు. మా తమ్ముడిని అయితే చాలా చదివిపించాడు. డబ్బులు ఫీజులు అన్నీ బాగానే కట్టాడు. ఇంకా మేము కష్టపడ్డాము. అది జాయింట్ ప్రాపర్టీ. ఇంకా తను మా ముందు చిన్నోడు. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఏ పని చేసినా దాంట్లో మేము కష్టపడ్డాము. ఊర్లలో ఎట్లుంటుంది మేడం, ఆడపిల్లలని పెళ్లి చేసి ఇచ్చేస్తారు పోతారు అని. అప్పుడు మమ్మల్ని చాలా పని చేయించారు. వాళ్ళు ఏ పని చేసినా ప్రతి పనిలో మేము ఉన్నాం. ఇప్పుడేమో తను అంటే జాయింట్ ప్రాపర్టీ ఎందుకైతుంది, నాది నేను ఒక్క చిల్లి గవ్వ ఇవ్వ ఏం చేసుకుంటారో ఏం దాకపోతారో పోండి, సుప్రీంకోర్టు దాకైనా పోతాను, నేను నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏమన్నా చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇంకా మేము ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ లాయర్ని అప్రోచ్ అవ్వాలి? మాకు బ్యాక్గ్రౌండ్ సమాజంలో బయటకు వచ్చి ఇట్లా అనేది అందరిది కంబైన్డ్ ఫ్యామిలీస్, భర్తలు కూడా పెద్ద చదువుకున్న వాళ్ళు లేదు. ఎవరిని అడిగితే మాకు సలహా దొరుకుతుంది అనేది నాకు ఇంతవరకు తెలియదు. నేను ఒక్కదాన్ని, మా అక్క చెల్లెలందరూ నన్ను ఆధారంగా చేసుకొని బతుకుతున్నారు. ఏదో అతి కష్టం మీద అప్పులు చేసి మరీ కేసు వేసుకొని బతుకుతున్నాం. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏందో. న్యాయంగా ఒక్కొక్క లాయర్ పెట్టి కరెక్ట్ చూస్తే ఆటోమేటిక్గా ఎన్ని వస్తాయి ఏందనేది వాళ్ళు క్లియర్గా చెప్తారు, లాయర్లకు అర్థమవుతుంది. అయినా దాన్ని అన్ని అబద్ధాలు రాసి మ్యానిపులేట్ చేసి అన్ని ఇచ్చినా అబద్ధాలు వేసి దాంట్లో రాస్తున్నాడు. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న లాయర్ 4th లాయర్ ఇప్పుడు నడిపిస్తున్నాడు. మరి అది కూడా ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. తనేమో ఈ రకంగా అందరినీ కొనేస్తున్నాడు.
మాకు కొనే పొజిషన్ లేదు, తిరిగే ఓపిక లేదు. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను, అందరం జాబ్ చేసుకొని బతకాల్సింది. ఇట్లా దీని చుట్టూ పుట్టు తిరగాలంటే నాకు లీవ్ ఇవ్వరు ఆఫీస్లో అని తీసి పడేస్తారు. దీన్ని నాకు న్యాయం ఎట్లా దొరుకుతుందో, మా ఆరుగురికి న్యాయం ఎట్లా దొరుకుతుందో నాకు తెలియట్లేదు మేడం, అర్థం కావట్లేదు ఏం చేయాలో. లోపల మరి ఎట్లా ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? మీకు తగిన న్యాయం జరుగుతుందని వాళ్ళు ఏమైనా భరోసా ఇచ్చారా? అంటే అలా అని ఏమి భరోసా ఇవ్వలేదు. కంప్లైంట్ అయితే తీసుకున్నారు, మేము కన్సర్న్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ అయితే ఇస్తాము అని చెప్పారు. కానీ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది నాకు తెలియదు మేడం. వాళ్ళు ఆ రకంగా వచ్చినా నేను అన్ని ఎవిడెన్స్ చూపిస్తాను, ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, అది నేను చూపిస్తాను. మాకు పాజిటివ్గా రావాలని కోరుకుంటున్నాను. మీరు ఇంతకు ముందు అంటే ఇది రెండోసారి అని చెప్తున్నారు, గతంలో ఇంతకు ముందు ఒకసారి వచ్చారన్నారు, లైన్ చూసి వెళ్ళిపోయాను. సో మీరు కంప్లైంట్ ఇవ్వడం కూడా ఫస్ట్ టైం ఇక్కడ? అంతే మొదటిసారి, లోపల వరకు నేను వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాను. మంత్రులు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారా, ఎవరైనా మాట్లాడారా? ఉన్న వాళ్ళైతే మంచిగా హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు, కంప్లైంట్ కూడా హ్యాపీగానే తీసుకున్నారు, పొలైట్గానే చెప్పారు, విసుకోవడం అంటూ ఏమీ లేదు. నాకు కూడా బాగా అనిపించింది. వేరే డిపార్ట్మెంట్లకి వెళ్ళినా ఇప్పుడు ఎందుకంటే నేను ఈ కేసు సంబంధించి ఎవిడెన్స్ కోసం అక్కడిక్కడ ఆఫీసులలో తిరుగుతూ ఉంటే వాళ్ళు మమ్మల్ని ఎట్లా చూస్తున్నారో మాకు అర్థమవుతుంది. కానీ ఇక్కడైతే కొంచెం పర్లేదు. సో మీకు తగిన న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు, భావిస్తున్నారు. చూసారు కదా, ఈరోజు సొంత తమ్ముడే అక్కలకి కూడా అంటే దాదాపు మొత్తం ఏడుగురు కదా మీరు మొత్తము, తమ్ముడు అంటే 6 అక్కలు, ఒక తమ్ముడు, ఒక్కగానొక్క తమ్ముడినే చిన్నపిల్ల అంటే పసిపాపలా కూడా ఈ చేతుల్లో పెట్టుకొని పెంచితే ఈరోజు అక్కలందరికీ కూడా శత్రువులా మారడం తెలుస్తుంది. తోడబుట్టిన వాడే ఈరోజు అసలు ఇది మాట్లాడడానికి కూడా అసలు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆస్తి ఏదైతే ఉందో అందరికీ కూడా సమానంగా పంచుతారు ఈ రోజుల్లో. నార్మల్గా తమ్ముడు కొంత ఎక్కువ తీసుకున్నప్పటికీ కూడా ఆడబిడ్డలకు అనేది ఎంతైతే ప్రాపర్టీ రావాలో అంత ఇచ్చేసి పంపించాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మొత్తం ఎవరికి కూడా ఒక చిల్లి గవ్వ రూపాయి దక్కనివ్వకుండా కూడా మొత్తంగా అన్ని ప్రాపర్టీస్ నావే, వాళ్ళకి ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాళ్ళకి చెందేటువంటి ప్రాపర్టీస్ చిల్లి గవ్వ కూడా పోనీయకుండా మొత్తంగా నాదే అంటూ కూడా ఈరోజు అక్కలకే శత్రువుగా మారి వాళ్ళు పెట్టుకున్నటువంటి లాయర్లని కూడా కొనేస్తూ కూడా డబ్బు ఉందన్న అహంకారంతో కూడా ఈరోజు విర్రబీగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి వాళ్ళకి తగిన న్యాయం జరుగుతుందని అంటే ఇన్ని రోజుల్లో ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. దాదాపు 4 లాయర్లు పెట్టుకుంటే కూడా వాళ్ళని కూడా కొనేసి మ్యానిపులేట్ చేస్తూ వీళ్ళకి వ్యతిరేకంగా చూపిస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఈరోజు ఇలాంటి ఒక సమస్య మరి ప్రజావాణిలో అయితే తీరుతుందనే ఒక నమ్మకంతో ఇక్కడ అప్లికేషన్ ఇచ్చి వాళ్ళ బాధని చెప్పుకుంటూ కూడా వాళ్ళకి ఎట్లా న్యాయం జరగాలని కూడా వాళ్ళు భావిస్తున్నారో అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజావాణిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు అప్లికేషన్ ఇచ్చుకోవడం, బాధ చెప్పుకోవడం అయితే జరిగింది. మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా ప్రస్తుతానికైతే మంచిగానే రెస్పాండ్ అవుతున్నారని చెప్తున్నారు. మరి ముందు వీళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి ప్రసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో వాళ్ళైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. సార్ నమస్తే సార్, మీ పేరు? మేకల బలరాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాంపల్లి మండలం, నల్గొండ జిల్లా. మీ సమస్య ఏంటి? ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారు ఇంతకుముందు? నేను ఈ సబ్జెక్ట్ మీదనైతే పిల్లగాని సీటు కోసం అయితే ఇదే ఫస్ట్ టైం రావటం. ల్యాండ్ విషయంలో మాత్రం ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ అయినప్పుడే వచ్చాను. అయితే నేను సీటు మా పిల్లగాడు 10th అయిపోయింది నల్గొండలో, గురుకులాల్లోనే. అయితే 753 వచ్చినాయి, మీ బాబుకు మేము ఇవ్వము, మీరు ఎక్కడన్నా చూసుకోరే అని అంటున్నారు వాళ్ళు. అయితే మేమేమంటున్నాం అంటే నేను ఆల్రెడీ సమస్య ఇది ఎప్పటి సమస్య? ఇప్పటిదే నెక్స్ట్ ఇయరే అయిపోయింది 10th. అయితే నేనేమంటున్నా అంటే ప్రభుత్వాన్ని కలవడానికి వచ్చిన, సీఎం గారిని కలవడానికి, ఇల్లు పిటిషన్ చేయడానికి వచ్చిన, ఒకటి రాసుకొని. అందులో ఏమడుగుతున్నా అంటే నేను మా పిల్లగానికి బాసర్లో కూడా అప్లై చేసిన బీటెక్ చదువుకోవడానికి. అందులోనైనా సరే గురుకులలో అయినా సరే ఎలానైనా ఒక దాంట్లో కలిపియమని అడుగుతున్నా. అయితే నీకే ఎందుకు కలిపియాలి, వాళ్ళకి 95 నీకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకే ఇస్తామని వాళ్ళు అంటున్నారు, అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అయితే నేను దానికి ఏమంటున్నా అంటే నన్ను 2007 నుంచి రెవెన్యూ డిపార్ట్మెంటు నన్ను తీవ్రంగా నష్టపెట్టింది. ఎందుకంటే నా భూమిని నా భార్య పేరు మీద ఉన్న భూమిని వేరే వాళ్ళకి మార్చి ల్యాండ్ ఇష్యూ క్రియేట్ చేసి అయితే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ దాన్ని పంచుకోవాలని చూస్తే మేము న్యాయం కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి మేము కనీసం పిల్లల్ని చదివించలేని స్థితిలో కోల్పోయినాం. ఆ రకంగా నష్టపెట్టారు. దాని గురించి తిరుగుతుంటే ఇంకా నన్ను వంగదీయడానికి మా అమ్మగారు పేరు మీద ఉన్న భూమి కూడా గవర్నమెంట్ ఇచ్చిన భూమి ఒక 2 ఎకరాలు ఉండే, దాన్ని కూడా క్రియేట్ చేసారు సమస్యని. దాన్ని కూడా క్రియేట్ చేసి అది కూడా
కొత్త పాస్బుక్లు ఇష్యూ చేసినప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చారు మా అమ్మ పేరు మీద నుంచి. దీంట్లో వంగాలని దాన్ని కూడా క్రియేట్ చేసి దాంట్లో కూడా నన్ను తిప్పి తీవ్రంగా నష్టం చేశారు. అయితే ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగుల కింద నష్టపోయి మేము మా పిల్లల్ని చదివించుకోలేక సోదరులు కోల్పోయినాం కదా. మరి ప్రభుత్వం ఆదుకోకపోతే ఇప్పుడు ఎవరు ఆదుకోగలం మమ్మల్ని? మా పిల్లలు మేము వెనకకు నెట్టేసింది కాక మా పిల్లల్ని కూడా వెనకకు నెట్టేస్తే అంటే మేము ఎట్లా ఊరుకుంటాం? అందుకే సీఎం గారిని కలిసి మొరపెట్టుకుందామని వచ్చిన. అయితే మేడాన్ని కల్పించారు చూడమని వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ వాళ్ళకి చెప్పింది. అందులో ఇప్పిస్తామని అంటారు గురుకులాలకు. కాదు, నాకు భాషలనే ఖచ్చితంగా ఇప్పించాలని నేను మీ మీడియా తరఫున ప్రభుత్వాన్ని సీఎం గారిని ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఒక తన మతం మాది వెనకపోయింది, నా లైఫ్ మతం వేస్ట్ అయింది. రెవెన్యూ వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళు కావాలని సమస్యను క్రియేట్ చేసినప్పుడు మరి ఎవరు? మీరు ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకొని మళ్ళీ పైకి లేపాలని మీ ఇంతకుముందు కూడా నేను ల్యాండ్ విషయంలో మీడియాతో మాట్లాడిన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ప్రజావాణి, మరి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మేము ఎన్నిసార్లు వచ్చారు మీరు ప్రజావాణికి? ల్యాండ్ విషయం వల్ల అయితే ఒకసారి వచ్చిన, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన, మళ్ళీ అది ఏమైందని మళ్ళీ ఒకసారి వచ్చిన. దాని మీద మరి ఏమన్నా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందంటే మెసేజ్ వస్తుందని మెసేజ్ ద్వారా సెల్లుకి వచ్చింది కానీ దాని మీద ఇంకా ఎలక్షన్ కోడ్ అవి ఇవి అవి వచ్చినాయి కాబట్టి ఫోన్ కి మెసేజ్ వస్తే మీకు అంటే పరిష్కారం ఏమి ఉండాలి. ఐడి నెంబర్ వచ్చిందమ్మా మాకు. ఐడి ఏ సబ్జెక్ట్ మీద పెట్టినా దానికి ఐడి నెంబర్ వచ్చింది. కానీ ఇంకా వాళ్ళు క్లియర్ చేసినట్టయితే మాకేం రాలేదు. ఇప్పుడే మళ్ళీ తిరిగి స్టార్ట్ అయినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. అది ఏమైందని అడగడానికి ఈరోజు అయితే ఆ విషయం ఏమి వెళ్ళబెట్టలేదు. కానీ నా పిల్లగాని సీట్ అయితే ఖచ్చితంగా ఇప్పించాలని మన తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని గుర్తించాలి. ఈ ఇతర కేసీఆర్ గవర్నమెంట్లో పూర్తిగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ మాఫీగా మారి మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మా కష్టం చేసి మేము బస్ కిరాయిలు పెట్రోళ్లకు ఇతర ఖర్చులని పెట్టి ప్రజలకు వెళ్ళిపోయినాయి మా డబ్బంతా, మా సేవ మొత్తం. అట్లా 2007 నుంచి మా సేవ మొత్తం ఒక్కరోజు ఊకునేది లేదు. రెక్కాడితే బుక్క మేము కష్టం చేసి మా డబ్బంతా ప్రజలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మేమేమైనా ప్రభుత్వం నుంచి మాకు ఖచ్చితంగా చదువుకునే సోమత కల్పించాలి. మా పిల్లలు పై చదువులు మంచి చదువులు చదువుకునే సోమత కల్పించాలి. ఎట్లన్నా చేసి సీఎం గారు నేను ఏడుకునేది ఒకటే మీడియా తరపు నుంచి, ఖచ్చితంగా మా పిల్లగానికి 3 సీట్ ఇప్పించండి. ఎందుకంటే 10/10 మార్కులు మీరు 90% తీసుకోండి, కనీసం 5% అన్నా ఇలాంటి వాళ్ళని వెనకబడ్డ వాళ్ళని ఖచ్చితంగా అలా చేర్పించేటట్టు ఒక రూలే చేయండి అని మేము మీడియా తరపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీ అంటే మీ ఏదైతే ప్రాబ్లం ఉందో మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. నాకు నమ్మకం రేవంత్ రెడ్డి హయాంలో మీకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నానమ్మా. ఎందుకంటే రేవంత్ రెడ్డి కష్టాలు తెలిసినోడు కాబట్టి ఖచ్చితంగా మాలాంటి వాళ్ళ కోసం వెనకకు పడనెట్టిరు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని సాయపడి ముందుకు తీసుకుపోయే సాయం చేస్తాడని మీ ద్వారా నేనైతే నమ్ముతున్నాను. అవసరం అనుకుంటే మళ్ళీ ఇంటికి కూడా పోయి కలుస్తా. ఒకవేళ వీలుంటే కలవనిచ్చే అవకాశం ఉంటే మాత్రం రేవంత్ రెడ్డి ఇంటికి కూడా పోయి కలుస్తా. నా బాధను చెప్పుకుంటా. నేను 17 ఏళ్ల సంది మా కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డది రెవెన్యూలు పెట్టిన బాధలకి. మాకు రెవెన్యూల మీద ఆవేశం అంతగానో పెరిగిపోతున్నది. వాళ్ళ ఆత్మసాక్షిగా రైట్ అని చెప్పమని వాళ్ళు చేసింది చెప్పలేరు. ఈ క్వశ్చన్ నేను 10 ఏళ్ల సంది అడుగుతున్నా. తలకాయ నేలకి వేస్తారు గట్టిగా అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంటు. మరి తలకాయ నేలకు మీ దగ్గర జవాబుదారీతనం లేనప్పుడు నేను చెప్పిన దానికి రైట్ చేసి ఇవ్వాలి కదా. కానీ దాన్ని ఏమంటారు, దాన్ని పిండింగ్ పెట్టి తీవ్రంగా ఇంకా నష్టం కలిగియాలని చూస్తున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా కలుస్తాం రేవంత్ రెడ్డిని. ఎప్పుడో రోజు టైం దొరికినప్పుడు కలుస్తాం. మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని వేడుకునేది కూడా ఇదే. ఈ భూమి విషయంలో కేసీఆర్ గవర్నమెంటు అంతకన్నా ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా కొన్ని జరిగినాయి. దీన్ని పూర్తిగా మీ దృష్టిలో వేస్తున్నాం. ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా రక్షించాలి. రక్షిస్తేనే మీలాంటి వాళ్ళకి పుణ్యం కలుగుతుంది అని నేను రేవంత్ రెడ్డిని గారిని రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా ద్వారా.